అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'మరో షాజహాన్'. రచన ఎలిశెట్టి శంకర్రావు గారు. మరి కథలోకి వెళ్దామా? రాత్రి 8 అవుతోంది. రవివర్మ గదిలో అసహనంగా పచార్లు చేస్తున్నాను. సాయంత్రం రవివర్మకి నాకు మధ్య జరిగిన సంభాషణ మనస్సును తొలిచేస్తోంది. నేనే ఓడిపోతానా? తాజ్‌మహల్ కంటే గొప్ప ప్రేమ మందిరాన్ని మీరు సృష్టించగలరా? ఎంత అణుచుకుందామన్న హేళన నా ప్రశ్నలో తొంగి చూసింది. తప్పకుండా తాజ్‌మహల్ కంటే విలువైన స్మారక చిహ్నాన్ని నిర్మించి నా మల్లిని చరిత్ర పుటల్లో ఎక్కిస్తాను దృఢంగా చెప్పాడు రవివర్మ. బెట్, ఛాలెంజ్ ఏమిటి? కుతూహలంగా నా ప్రశ్న. నా లైఫ్ నిశ్చలంగా అన్నాడు రవివర్మ. నాలో సన్నగా వణుకు. అసలు ఏం చెప్తాడు రవివర్మ? కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకుని నిర్మించిన తాజ్‌మహల్, షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ మహల్ స్మారక చిహ్నంగా నిర్మించిన అపురూప కళా సౌందర్యపు పోగు. రవివర్మ అంతకంటే ఉన్నతంగా తన మల్లి కోసం ఎలాంటి కళాఖండాన్ని సృష్టించగలడు? అసలు ఏం చేస్తాడు? చెదురుమదురుగా నన్ను పెనవేసుకున్న గతం, చిందరవందరగా ముసురుకున్న ఆలోచనల తెమ్మెర. ప్రకృతిలో అందాన్నంతా హృదయంలో బంధించి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో వెదజల్లాడా రవివర్మ? క్షణకాలం పులకరించింది నా మనస్సు. రవివర్మ, నిజంగా రవివర్మ అంతటి గొప్ప చిత్రకారుడే. మనసులో అభినందించకుండా ఉండలేకపోయాను. వరుసగా చిత్రాలన్నీ చూసుకుంటూ నడుస్తూ ప్రశాంతి అన్న చిత్రం దగ్గర ఎందుకో ఆగిపోయాను. వయ్యారంగా ప్రవహిస్తున్నటువంటి జలపాతం, పచ్చని ప్రకృతి ఒడిలో పడుచు జంట, ఆదిమవాసులు కారు, ఆధునికులు కారు. మిశ్రమ నాగరికత ఛాయలు చిత్రంలో గోచరిస్తున్నాయి. స్త్రీ పురుషులిద్దరి మొహాల్లోనూ విపరీతంగా వెల్లివిరుస్తున్నటువంటి ఆనందం, సంతోషం, కళ్ళలో వెలుగు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఏ యాంగిల్లో చూసినా నాకు ఆ రంగుల చిత్రంలోని అంతరార్థం అర్థం కాల. ఈ చిత్రం గీసిన రవివర్మ తప్ప మరెవ్వరూ ఇన్నర్ మీనింగ్ చెప్పలేరేమో అనిపించింది. నేను ఆలోచనల్లో ఉండగానే అతనే రవివర్మ. ఈ బొమ్మలన్నీ అతను వేసినవే. ఎవరో నడి వయసు ఆయన పక్కనున్న ఆమెతో చెప్తున్నాడు. నేను చటక్కన అటువైపు దృష్టి సారించాను. ఓ 25 వయసు గల యువకుడు బాల్కనీలో నిలబడి లాన్లో గాలికి అందంగా తలలూపుతున్న తెల్ల గులాబీల వంక తదేకంగా చూస్తున్నాడు. నెమ్మదిగా అతన్ని సమీపించాను. నా రాకను గమనించలేదు అతను. నమస్తే, చేతులు జోడించి పలకరింపుగా నవ్వాను. చటక్కున నా వైపు తిరిగాడు అతను. నమస్తే, చిన్నగా తల వంచి కళ్ళతోనే నవ్వాడు. అతని నీలి కళ్ళు కరుణతో నిండి ఉన్నాయి. నా పేరు భారతి. ఆంధ్ర యూనివర్సిటీలో సోషల్ వర్క్ ఎంఏ డిగ్రీ తీసుకున్నాను. మీ చిత్రాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. పరిచయం చేసుకుంటున్నట్టుగా నవ్వాను. మీ పరిచయం కలగటం సంతోషంగా ఉంది భారతి గారు. బై ది బై, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్, ప్రసన్న వదనంతో అన్నాడు రవివర్మ. మీ ప్రశాంతి అన్న చిత్రంలో మీనింగ్ నాకు అర్థం కాలేదండి. నాగరికము అనాగరికం కాని మధ్య వాతావరణ ప్రకృతిని ఎందుకు సృష్టించారు? ఆ చిత్రంలో జంట ప్రేమికులేనా? కళ్ళలో ఆ సంతృప్తి లైఫ్లో ఏ స్టేజ్లో సాధ్యపడుతుంది? ప్రశ్నలు కురిపించాను. మనిషికి ఎడ్యుకేషన్, సివిలైజేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ సెన్సిటివ్గా మారుతున్నాడు. రొటీన్ ప్రాబ్లమ్స్తో పాటు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. అలా కాకుండా భౌతిక అవసరాలు మాత్రమే గుర్తించి మానసిక దౌర్బల్యాలకు ప్రాధాన్యత ఇవ్వనంత వెనక్కి వెళ్ళిపోతే అక్కడ ప్రేమ, శాంతి కలిసినటువంటి జీవిత రహదారి ప్రశాంతంగా ఉంటుందన్న ఊహ ఆధారంగా వేసినటువంటి ఊహా చిత్రం అది. రవివర్మ వివరణ అర్థం కాలేదు నాకు. మానసిక అవసరాలు గుర్తించకపోతే ప్రేమ అనే భావన ఉండేది కాదు కదండి, సూటిగా ప్రశ్నించారు. నో, అలా కాదు. మనస్సుల్లో మరే కాంప్లెక్స్లు లేని, వేరే విధమైనటువంటి సమస్యలు డామినేట్ చేయలేని ప్రశాంత దివ్య రసానుభూతి,
ఆడమ్మండీవు రాధాకృష్ణుల అనురాగ వాహిని తరంగాల్లో ప్రేమ ప్రశాంతి లేదనగలరా? నవ్వుతూ ప్రశ్నించాడు రవివర్మ. అతనికి సమాధానం చెప్పగలిగేంత పరిణిత మనస్కురాల్ని కాదు అనిపించింది. మీరెక్కడ చదువుకున్నారు? సంభాషణ మళ్ళిస్తూ ప్రశ్నించాను. మాస్కో ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్ డిప్లొమా, స్కల్ప్చర్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాను చెప్పాడు రవివర్మ. మా ఇంటికి మీరు ఒకసారి రావాలి అని ఆహ్వానించాను. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను అని మృదువుగా చెప్పాడు. సెలవు తీసుకుని నడుస్తూ ఎందుకో ఆగి వెనక్కి తిరిగి చూశాను. ఏదో విషాద దృశ్యాల్ని చూస్తున్నట్టు మళ్ళీ అతను తన పాత ఆలోచనల్లో మునిగిపోయి గార్డెన్లోకి చూస్తున్నాడు. ఇక 10-15 రోజులు గడిచాక సాయంత్రం షికారుకు వెళ్తుంటే ఎత్తైన అశోక వృక్షాన్ని ఆనుకుని ప్రకృతిని పరీక్షగా వీక్షిస్తూ కనిపించాడు రవివర్మ. కనుచూపు మేర వరకు పరుచుకున్న పచ్చని పొలాలు, ఇటుపక్క కలువ పువ్వులు పరుచుకున్న సరస్సులో అస్తమిస్తున్న సూర్యుని బంగారు రంగు కిరణాలు పరావర్తనం చెంది పాలరాతిలో మలిచిన రోమన్ శిల్పంలాగా నిలుచున్న రవివర్మను తాకుతున్నాయి. చేతి వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్టు విషాద గీతికను ఆలపిస్తున్న సన్నాయి వాయిద్యంలా అలలుగా గాలిలో కలిసిపోతూ పొగ మేఘాలు శూన్యంగా మారుతోంది. క్షణకాలం అతన్ని తదేకంగా చూస్తే అతని కళ్ళల్లో అంతర్గతంగా గూడు కట్టుకున్న బాధ లీలగా నాకు కనిపించింది. అంత చిన్న వయసులో అతన్ని ఆశ్రయించుకున్న ఆ విషాదం ఏమిటి? ఆలోచనల లోపలే అణిచేసి విష్ చేశాను. వెరీ గుడ్ ఈవినింగ్ నవ్వుతూ పలకరించాడు. పచ్చని ప్రకృతి మధ్య పడుచుపిల్ల నిలబడితే మనకన్య అంటాం, మరి మిమ్మల్ని ఏమనాలి? రవివర్మ అనండి చాలు. అతని పెదవులు నవ్వాయి. కళ్ళు కాదు, అతని నీలి కళ్ళలో అంతర్గతంగా మెరుస్తున్న విషాదపు పొర. ఎందుకో నా హృదయం ఒక్క క్షణం విలవిల్లాడింది. సూర్యుడు పడమటి కొండల వెనక్కి జారిపోయాడు. గోళ్లకు చేరుకుంటున్న పక్షుల రొర తప్ప అంతా నిశ్శబ్దం. మీరేమీ అనుకోకపోతే నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. గూడు కట్టుకున్న మౌనాన్ని ఛేదించాను. అడగండి నిర్లిప్తంగా అన్నాడు అతను. అఫ్కోర్స్ మన మధ్య ఎక్కువ పరిచయం లేకపోవచ్చు. ఇది పూర్తిగా మీ పర్సనల్ మ్యాటర్ కూడా కావచ్చు. మీ అభిమానిగా మీ శ్రేయస్సును కాంక్షించడంలో తప్పు లేదనుకుంటున్నాను. మీలో మీరే ఎందుకో బాధపడుతున్నట్టు నా అనుమానం. ఏమిటది? నాతో పంచుకోకూడదా? నెమ్మదిగా అడిగాను. తమాషాగా నవ్వాడు అతను. నేను బాధపడుతున్నానని ఎందుకు అనుకున్నారు? మై గుడ్నెస్, అతనేమీ అనుకోలేదు. అవకాశం దొరికింది కదా, చిన్న స్పీచ్ ఇవ్వాలి. ఆ మాత్రం తెలుసుకోలేనా? సోషల్ వర్కర్ని. మానవ స్థితిగతుల్ని పరిశీలించి మనుషుల్ని జాగృతం చేసి మనసుల్ని చైతన్యవంతం చేయటమే మంచి సోషల్ వర్కర్ విధి. వరల్డ్ సోషల్ వెల్ఫేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్లా ఫోజ్ పెట్టి మరీ చెప్పాను. సంఘ మానవ శ్రేయస్సు కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు మేడం నవ్వుతూ తమాషాగా అన్నాడు అతను. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మీరు అని వారించాను. క్షణంసేపు మౌనంగా ఉండిపోయి, గతంలో జ్ఞాపకాలు నన్ను బాధించవు భారతి, పైగా అవి నాకు మిగిలిన తీపి గుర్తులు గంభీరంగా అన్నాడు రవివర్మ. అతని కళ్ళలో వేదన కరుగుతుందేమో అని భయం వేసింది నాకు. టాపిక్ నేనే డైవర్ట్ చేశాను. కొత్తగా ఏదైనా చిత్రం వేస్తున్నారా అని ఏటో చూస్తూ చెప్పాడు రవివర్మ. ఏమిటది అడిగాను. లవ్ నిర్లిప్తంగా అన్నాడు. ఏమిటి? పార్వతీ దేవదాసు, లైలా మజ్ను లాంటి మరో 2 గొప్ప ప్రేమికులు సృష్టిస్తున్నారా? కుతూహలంగా అడిగాను. చటక్కన నా వైపు సూటిగా చూసి అన్నాడు అతను. మనం హ్రస్వ దృష్టితో చూస్తే కేవలం 2 జీవితాలకు మాత్రమే సంబంధించిన ప్రేమను కాకుండా అందరినీ అన్నిటినీ ప్రేమించు అనే కొత్త పదం వైపు చూడగలగటానికి మన వ్యవస్థకు ఎంతకాలం పడుతుందంటావు భారతి? నా నేరో మైండెడ్నెస్కి నాకే సిగ్గేసింది. చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయాను. తర్వాత నేనే అడిగాను, మా ఇంటికి ఎప్పుడు వస్తారు అని. నాకెలాగూ రావటానికి వీలయ్యేటట్లేదు, మీరే మా ఇంటికి రావచ్చు కదా అడిగాడు రవివర్మ. నాకెందుకో సంతోషం వేసింది. థ్యాంక్ యూ, మీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఎప్పుడో మీ ఇంటికి వచ్చేస్తాను ఉత్సాహంగా అన్నాను. చిక్కని చీకటి ముసురుకున్న ఆకాశంలో అప్పుడే పొడుచుకొచ్చిన చంద్రుడు పక్కన నవ్వాడు.
ఆ రోజు రాత్రి డైనింగ్ హాల్లో భోజనాలు చేస్తూ ఉండగా డాడీ నాతో చాలాసేపు మాట్లాడారు. భారతి, చదువు పూర్తి చేశావు, ఇక నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ చాలా సంబంధాలు వస్తున్నాయి, బట్ నా కొడుకైనా కూతురువైనా నువ్వే. మీ అమ్మే ఉంటే నీ ఇష్టాలని స్వేచ్ఛగా చెప్పుకోగలిగి ఉండేదానివి. బట్ వీఆర్ అన్లక్కీ. ఎనీహౌ, నేను ఇంతవరకు జీవితంలో నీకే లోటు రానివ్వకుండానే పెంచాను. అఫ్కోర్స్ ఇక మీదట రానివ్వను కూడా. అయినా నీ ఫ్రీడమ్కు నేను అడ్డు రాదలుచుకోలేదు. నీది మెచ్యూర్డ్ బ్రెయిన్ అని నా నమ్మకం. పెళ్లి విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఆర్ అదర్వైజ్ అరేంజ్డ్ మ్యారేజ్కు నువ్వు ఇష్టపడేటట్టయితే నేను కలగజేసుకుని ఏర్పాటు చేయిస్తాను. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. డాడీకి ఏం చెప్పాల్సి వచ్చినా ఫ్రాంక్గా సూటిగా చెప్పటం అలవాటు. ఆయన సమాధానం కోసం నా వైపు చూస్తున్నారు. థ్యాంక్ యూ డాడీ, నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి అన్నాను. ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, నా వైపు వాత్సల్యంగా చూస్తూ అన్నారు ఆయన. నిజానికి నేను ఇంతవరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. నా కాబోయే భర్త ఇలాగే ఉండాలి, అలాంటి అందమైన కళలు నాకు చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే మనిషి ప్రాక్టికల్గా బతకాలి, కళల్లో విహరించకూడదు అనేది నా ప్రిన్సిపల్. డాడీ నా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి నా మనసులో మెదిలిన ఒకే వ్యక్తి రవివర్మ. రవివర్మని నేను అభిమానిస్తాను, ఒక ఆర్టిస్ట్గా గౌరవిస్తాను. అతనితో పెళ్లి ప్రసక్తి అంత చనువు లేదు, పరిచయమూ లేదు. రవివర్మను లైఫ్ పార్ట్నర్గా ఎందుకు ఎంచుకోకూడదు? నా అంచనా నిజమైతే కళాకారుల్లో చెడ్డవాళ్ళు అంటూ ఉండరు. అయినా అతన్ని కనీసం 1 సంవత్సరం బాగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నిశ్చయానికి రాగానే నిశ్చింతగా నిద్రపోయాను. మరుసటి రోజు డాడీని నా పెళ్లి విషయంలో 1 సంవత్సరం టైం అడిగాను. ఆయన సరే అన్నారు. ఇక ఆ వారంలో ఒకరోజు సాయంత్రం రవివర్మ ఇంటికి వెళ్ళాను. సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. విశాలమైన హాల్లో నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు మనోహరంగా ఉన్నాయి. ఇద్దరం డ్రాయింగ్ రూమ్లోకి నడిచాం. చిత్రంగా అక్కడున్న ప్రతి వర్ణ చిత్రంలోనూ వనకన్య పోలికలతో ఒకే అమ్మాయి నవ్వుతోంది. జలపాతం ఒడ్డున అర్ధనగ్నంగా స్నానం చేస్తూ, అడవి మధ్యలో జింక పిల్లలతో ఊసులాడుతూ, ప్రతి చిత్రంలోనూ ఆ అమ్మాయి కళ్ళల్లో అమాయకత్వం, అందం అతి సహజంగా చిత్రించారు రవివర్మ. వాటి కోసం అతను చాలా శ్రమించాడు అని మాత్రం వాటిని చూస్తేనే అర్థమవుతోంది. నేను తదేకంగా వాటిని చూస్తూ ఎవరి అమ్మాయి, మోడల్ గర్లా ప్రశ్నించాను. అతను కాదన్నట్టుగా తల ఊపాడు. ఏదో కొత్త చిత్రం వేస్తానన్నారు, పూర్తయిందా అని అడిగాను. అమ్మేశాను, ఒక అమెరికన్ టూరిస్ట్కి ₹1,00,000 కొనుక్కున్నాడు నిర్లిప్తంగా చెప్పాడు రవివర్మ. మై గుడ్నెస్, మీ ప్రేమను అమ్మేసుకున్నారన్నమాట. కనీసం ఈ వనకన్య బొమ్మలైనా అమ్మకుండా దాయండి, చాలా అందంగా ఉన్నాయి అనాలోచితంగా అనేసిన తర్వాత అతని వైపు చూసి తడబడ్డాను. దెబ్బ తిన్నట్టుగా చూస్తున్నాడు రవివర్మ. అతని కళ్ళల్లో అప్రయత్నంగా మెదిలిన కన్నీటి పొర. భారతి, నిస్సత్తుగా గొణిగాడు అతను. విచలిత మనస్కనై నన్ను నేనే నిందించుకున్నాను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నెమ్మదిగా అన్నాను. అతను ఏమీ మాట్లాడలేదు. తదేకంగా వనకన్య చిత్రం వైపే చూస్తున్నాడు అతను. అతని కళ్ళల్లోంచి జారుతున్న నీటి బిందువులు. రవివర్మ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో సారీ. అతని భుజం మీద చేయి వేసి చెప్పాను. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ మైండ్. విషాదంగా నవ్వాడు అతను. ఆ తర్వాత కొద్ది రోజులు రవివర్మను చూడటానికి గిల్టీగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఆ రోజు అతన్ని చూడటానికి వెళ్ళాను. బెడ్రూమ్లో ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించాడు. మే ఐ కమ్ ఇన్? గుమ్మం దగ్గర నిలిచి అడిగాను. నన్ను చూడగానే అతని ముఖం వికసించింది. షూర్ షూర్, కమ్ ఇన్ ప్లీజ్ ఆహ్వానించాడు. లోపలికి నడిచాను. ఏమిటి కనిపించడం లేదు? మందహాసంతో అడిగాడు అతను. ఊరికనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అని గొణిగాను. అంతేనా, లేక ఈ మ్యావీ యాక్ట్ను చూసి భయపడ్డావా? నవ్వుతూ ప్రశ్నించాడు అతను. నో, కంగారుగా చెప్పాను. అప్పుడు పరీక్షగా చూశాను అతని గది. గోడలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఏ గోడకు ఒక్క చిత్రం కూడా లేదు. ఆశ్చర్యంగా ఉండే ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ బెడ్రూమ్లో ఒక్క సుందర దృశ్యం కూడా లేదంటే రియల్లీ ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్. ఆశ్చర్యంగా అన్నాను. ఊహ, ఎప్పటికైనా ఒక మాస్టర్ పీస్ చిత్రించాలి, ఇక్కడ ఉంచాలి ఆ చిత్రం.
ఆ చిత్రం తప్ప మరేది ఇక్కడ చోటు చేసుకోకూడదు నిశ్చయంగా అన్నాడు రవివర్మ. ఏమిటి అంత స్పెషాలిటీ? ఆబ్జెక్ట్ ఏం తీసుకుంటారు అడిగాను. నా హృదయం చెప్పిన రవివర్మ కళ్ళల్లో కాంతి. నా హృదయంలో తీయని ఊహ ప్రవేశించింది. నా గుండె క్షణకాలం లయ తప్పింది. యు మీన్ యువర్ హార్ట్ అంటే అమాయకంగా ప్రశ్నించాను. మీరు చూశారు కదా, వనకన్య చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు మల్లి. చెప్తున్నప్పుడు రవివర్మ కళ్ళు చిత్రంగా మెరిశాయి. విచిత్రంగా నన్నేదో నిస్సత్తువ ఆవరించుకుంది. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత హీనస్వరంతో అడిగాను, మళ్ళీ ఇప్పుడెక్కడుంది? సమాధానంగా అతని స్వరంలో విషాదం కురిసింది. లేదు, భౌతికంగా ఈ ప్రపంచంలో లేదు. ఇక సెన్సిటివ్నెస్, సెంటిమెంట్స్, అమాయకత్వం మూర్తీభవించిన కళాకారుడు రవివర్మ. అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి నేను వచ్చేసరికి మా స్నేహానికి సంవత్సరం వయసు వచ్చింది. ఇక ఆ రోజు కారులో రవివర్మ, నేను రామతీర్థం హిల్స్ చూడటానికి బయలుదేరాం. ఎత్తైన రాతి కొండలు మనిషి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒక పక్క మామిడి తోపులు, ఒడ్డును ఒరుసుకుంటూ గలగలా పారుతున్న సెలయేటి సంగీతం, మధ్య నల్లని తారు రోడ్డు, ఆ అమ్మాయిలాగా మెలికలు తిరుగుతూ ఆ సుదూర తీరాలను తాకాలని తహతహలాడుతోంది. ఇద్దరం మామిడి తోటలో కూర్చున్నాం. సెలయేటి మీద నుంచి వీస్తున్న చల్లగాలి శరీరాలని సేద తీరుస్తోంది. ఆ రోజు రవివర్మతో పెళ్లి ప్రసక్తి తీసుకురావాలని ఆరాటపడ్డానే కానీ సంభాషణ ఎలా మొదలెట్టాలో నాకు తెలియలేదు. మనసులోని మాట సూటిగా అడగటానికి చాలా బిడియపడ్డాను. వాతావరణాన్ని తేలికపరిచి ఎవరికీ బాధ లేకుండా సూటిగా అడిగేయాలని నిశ్చయించుకున్నాను. రవిగారు, ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో, ఈ ఆనందకరమైన ప్రకృతి మధ్య ఒక అందమైన ఆడపిల్ల, సపోజ్ నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటే మీరేమంటారు? అతను నా వైపు సూటిగా చూశాడు. క్షణం తర్వాత రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, తల్లి నీకో దండం, నన్ను వదిలి, మై హార్ట్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ లవ్ అండ్ నౌ ఇట్ ఈస్ బీటింగ్ విత్ హెర్ మెమరీస్ అంటాను నవ్వుతూ చెప్పాడు. పర్వాలేదు, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందే, స్పోర్టివ్గా అన్నాను. ఎందుకో నా హృదయం బాధగా మూలిగింది. చెదిరిన తీయని ఊహల్లో నేను ఒంటరిగా మిగిలి ఉండగా భారతి అతని స్వరం వినిపించింది. నేను తలెత్తి అతని వైపు చూశాను. భారతి, నువ్వు నాకు మంచి స్నేహితురాలుగా మిగిలిపోతావా? అభ్యర్థనగా అడిగాడు అతను. నేనేమీ మాట్లాడలేదు. భారతి, నేనెప్పుడు నిన్ను ప్రేరేపించలేదు. నాకు తెలియకుండానే నేను నీలో అలాంటి ఆలోచనలు రేకెత్తిస్తే నన్ను క్షమించు. అతని కంఠం రుద్ధమైంది. పర్వాలేదు, స్పెసిఫిక్గా లైఫ్ ఇలా ఇలా ఉండాలి అని కలలు కనే ఇల్యూజనిస్ట్ని అయితే కాను. లైఫ్ ఎలా ఎదురైనా తట్టుకోగల రియలిస్ట్ని. సో ప్లీజ్ డోంట్ వర్రీ అబౌట్ మీ. నవ్వాను. నా నవ్వులో జీవం లేదని నాకు స్పష్టంగా తెలుస్తోంది. బాధగా నిట్టూర్చి అతను చెప్పడం ప్రారంభించాడు. అతని స్వరం మందంగా గాలిలో వ్యాపిస్తోంది. మళ్ళీ నా జీవితంలో అందమైన కళ భారతి. 4 సంవత్సరాల కిందట ఒకరోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య అధినేతల్ని గడగడలాడించిన వన్య విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు సంచరించిన ప్రాంతంలో ఆ పుణ్య పురుషుడి చిత్రాన్ని గీయాలని చింతపల్లి అడవికి వెళ్ళాను. ఒక పక్క అతని అనుచరుల సమాధులు, మరోపక్క వీరోచితమైనటువంటి అతని స్మృతుల్ని జ్ఞప్తికి తెచ్చే భీకరమైన ప్రకృతి, మరోపక్క ఆహ్లాదకరంగా జలపాతాలు. అక్కడ అతని చిత్రం గీయాలని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకుని రోజు కొంత భాగంగా చిత్రం వేస్తూ ఉండేవాడిని. అప్పుడే నాకు మళ్ళీ పరిచయం అయింది. అక్కడికి 4-5 మైళ్ళ దూరంలో ఉన్న గిరిజన గూడెం అమ్మాయి. అనాగరికమైన అలంకరణలతో, కల్మషం లేని మనసు, దయతో నిండిన కళ్ళు. వనకన్య నడిచి వచ్చి నా ముందు నిలిచినట్టుండేది. నేను చిత్రం వేస్తున్నంతసేపు కన్నులు అరమోడ్చి కుతూహలంగా చూసేది. మధ్య మధ్యలో తేనె, అడవి పళ్ళు, మంచినీరు అందిస్తూ అలిసిన నన్ను సేద తీర్చేది. భారతి, యు నో ఇట్ మే బీ ఎఫెక్షన్, ఇంటిమసీ ఆర్ ప్లాటోనిక్ లవ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ ఆమె అమాయకమైన మాటలు నన్ను ఆకర్షించి ఆకట్టుకున్నాయి. యు నో భారతి, ప్రేమ అమాయకత్వం నుంచే పుట్టాలి.
మనిషి మనిషికి మధ్య అంతస్తులు, ఐశ్వర్యాలు, కీర్తి, పలుకుబడి, డబ్బు ఇవన్నీ లెక్కలు కట్టుకునే మనుషులు ఒకరినొకరు ఎప్పటికీ ప్రేమించుకోలేని యంత్రాలు. మల్లిని నేను ఆరాధించేవాణ్ణి. సీతారామరాజు చిత్రం పూర్తవుతూ ఉండగా ఆ రోజు నేను చాలా శ్రద్ధగా ఫైనల్ టచెస్ ఇస్తున్నాను. మళ్ళీ నా పక్కనే నిలబడి రంగుల కలయిక, కొత్తగా సంతరించుకుంటున్న రూపం అన్నీ కుతూహలంగా విచిత్రంగా చూస్తోంది. ఆ సమయంలో ఒక నాగుపాము నా పాదం పైన కాటేసి చరచర పాద పొదల్లోకి పారిపోయింది. నేను కింద పడిపోయాను. శరీరం అంతా బాధగా, హృదయాన్ని ఎవరో మెలితిప్పుతున్నట్టుగా ఫీల్ అయ్యాను. ఆ క్షణంలో మళ్ళీ నా కాళ్ళ దగ్గర కూర్చుని కాటు తిన్న నా పాదంలో విషాన్ని నోటితో లాగేసింది. బట్ టు మై అన్ఫార్చ్యూన్ ఆ విషయం ఆమెలో ప్రవేశించి ఆ విషం మళ్ళీ నా కళ్ళ ముందే చాలాసేపు నరకం అనుభవించి కళ్ళు మూసింది. ఆ క్షణంలో నేనైనా చచ్చిపోలేదే అని గుండెలు అవిసేలా ఏడ్చాను. భారతి నన్ను రక్షించటానికి ఆరాటపడ్డ నిమిషంలో నా మళ్ళీ కళ్ళల్లో కదలాడిన తపన, ఆరాటం, ఆవేదన, ఆరాధన ఎన్ని జన్మలకైనా ఎలా మర్చిపోగలను? ఆ ప్రేమమూర్తిని నా హృదయంలో ప్రతిష్ఠించుకుని మా బతుకును ఎన్నో ఆనందాలు నింపుకోవాలని ఎన్ని కలలు కన్నానో నీకెలా చెప్పను భారతి. అతని స్వరం విషాదంగా పలుకుతోంది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే అతని కన్నీటిని చూస్తుంటే నాకు జాలితో పాటు మళ్ళీ మీద అసూయ కూడా కలిగింది. నా ఆలోచనల్ని అణగదొక్కి అనునయంగా అడిగాను. మళ్ళీని మర్చిపోలేరా? మళ్ళీని మర్చిపోతే ఇక నా జీవితానికి అర్థం ఏమిటి భారతి? జాలిగా అడిగాడు అతను. పోయిన వాళ్లతో మనము పోగలమా? గుండె నిబ్బరం చేసుకోవాలి. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాలి అనునయంగా అన్నాను. నా వల్ల కాదు భారతి అశాంతిగా అన్నాడు రవివర్మ. షాజహాన్ ముంతాజ్ మహల్ కోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పాలరాతి ప్రేమ మందిరాన్ని అపురూపంగా ఆమె స్మృతులకు అర్పించాడు. కానీ కొన్ని శతాబ్దాల పాటు అతని ప్రేమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి మీరో చరిత్ర పుటల్లోకి ప్రవేశించగలరా? మానవ జాతి చరిత్రలో మీ ప్రేమ ఏ మూలైనా చోటు చేసుకోగలదా? కావాలనే వ్యంగ్యంగా, హేళనగా అడిగాను. అతని కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. షాజహాన్ ప్రేమలో గొప్పతనం నాకు కనిపించదు భారతి. అతను కళాపిపాసి కావచ్చు, కానీ ముంతాజ్ మహల్ మీద ప్రేమ అతని ఏ చర్యలో దోతకమైంది? కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, శ్రామిక శక్తిని కొల్లగొట్టి తన ప్రియురాలి స్మారక చిహ్నంగా తాజ్మహల్ని నిర్మించే హక్కు అతనికి ఎవరిచ్చారు? ఆవేశంగా అన్నాడు రవివర్మ. ఏ తాజ్మహల్ కంటే గొప్ప ప్రేమ మందిరాన్ని మీరు సృష్టించగలరా? ఎంత అణుచుకుందామన్నా నా ప్రశ్నలో హేళన తొంగి చూసింది. తప్పకుండా తాజ్మహల్ కంటే విలువైన స్మారక చిహ్నాన్ని నిర్మించి ప్రేమమయిగా మళ్ళీని చరిత్ర పుటల్లో ఎక్కిస్తాను దృఢంగా అన్నాడు రవివర్మ. బెట్, ఛాలెంజ్ ఏమిటి? కుతూహలంగా నా ప్రశ్న. నా లైఫ్ నిశ్చలంగా అన్నాడు రవివర్మ. నాలో సన్నగా వణుకు. సరే, నా దృష్టిలో తాజ్మహల్ కంటే మరో గొప్ప కళాఖండాన్ని మీరు సృష్టించలేకపోతే నేను చెప్పినట్టు మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలి, సరేనా అని షరతు చెప్పాను. ఓకే అని లేచాడు అతను నవ్వుతూ. ఇద్దరం కారులో కూర్చున్నాం. కారు రవివర్మ ఇంటి వైపు పరిగెత్తింది. రాత్రి 9 అవుతోంది. ఆలోచనల్లోంచి తేరుకొని పచార్లు ఆఫ్ చేసి సోఫాలో కూర్చున్నాను. షాండివీర్ కాంతి ఆ గదిని ప్రకాశింపజేస్తోంది. స్టాండ్లో ఫిక్స్ చేసున్న బోర్డు మీద దృష్టి కేంద్రీకరించి ఆలోచిస్తున్నాడు రవివర్మ. పక్కనున్న ట్రేలో కుంచెలు, రంగులు, పెన్సిళ్ళు ఉన్నాయి. 2 గంటల పైగా ఆలోచనల్లో ఉండిపోయి తర్వాత స్కెచ్ గీయటానికి ఉపక్రమించాడు. కొంచెంసేపు చూసిన తర్వాత నేను అలసటగా నిద్రలోకి ఒరిగిపోయాను. 1 గంట 2 గంటలు గడిచిన తర్వాత ఎందుకో నాకు హఠాత్తుగా మెలకు వచ్చింది. టైం చూశాను, 1 గంట అవుతోంది. రవివర్మ చిత్రం ముందు నిలబడి పెయింట్ వేస్తున్నాడు. చిత్రం వైపు తదేకంగా చూశాను. తాజ్మహల్ చిత్రం గీసి దానికంటే ఉన్నతంగా, చాలా ఉన్నతంగా మళ్ళీ బొమ్మ గీశాడు. మళ్ళీ కళ్ళు తాజ్మహల్ని చూసి పరిహాసంగా నవ్వుతున్నాయి. రవివర్మ తదేకంగా, దీక్షగా పెయింట్ చేస్తున్నాడు. అతని మొహం పీక్కుపోయింది. మొహం నిండా శ్వేత బిందువులు అలుముకున్నాయి. అప్పుడు చూశాడు స్పష్టంగా. కెవ్వున నా గొంతులోంచి రాబోయిన అరుపు గొంతులోనే ఆగిపోయింది. నా మొహం చెమట్ల కమ్మింది. రంగులు కలుపుకునే ట్రేలో
చాకుకి అంటిన రక్తం లైట్ కాంతికి మెరుస్తోంది. తెల్లని అతని ఛాతీ ఎడమ భాగం ఛేదించబడి ఉంది. ఎర్రటి రక్తం ధారగా కారుతూ నేల మీద పడుతున్న రక్తం ప్రియురాలి నుదుట ప్రియుడు దిద్దిన సింధూరపు బొట్టులా ఉంది. అతని ఛాతీ మీద గాయంలోని రక్తంలో కొంచెం ముంచి మళ్ళీ చిత్రానికి రంగు వేసి అలంకరిస్తున్నాడు. రవివర్మ, నువ్వు గొప్ప ప్రేమ పిపాసివి. నాలో నేనే గొణుక్కున్నాను. భయంతో, అలసటతో, ఓటమితో నా కళ్ళు మూతలు పడ్డాయి. చూసారా ఎంత గొప్ప ప్రేమ కథ. ఆమె అతన్ని ప్రేమించింది, కానీ అతను మాత్రం వేరే అమ్మాయిని ప్రేమించాడు. దానివలన ఆమె బొమ్మ కూడా వేస్తున్నాడు ఆయన, అందులోనూ ఆయన రక్తంతో కావచ్చు. సో ఇలాగా ఒక అద్భుతమైనటువంటి కథ. అందుకని ఇతను ఆ రెండో అమ్మాయి యొక్క ప్రేమని కాదన్నాడు. ఎందుకంటే ఆమె చనిపోయిన, ఆమె బతుకున్న, షీఈ్ మై వైఫ్ అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన రచయిత గారికి వేల నమస్కారాలు. ఎలిశెట్టి శంకర్రావు గారికి, ఎందుకంటే ఆయన నాకు ఈ 3 కథలో 4 కథలో పంపించారు నిన్న. నిజంగా ఆయనకు నా మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ దయ, వాటన్నిటికీ ఆయనకి సంపూర్ణంగా ఎలిశెట్టి శంకర్రావు గారికి నా ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.